అన్న నమస్తే అన్న. నమస్తే. మహేష్ బాబు గారు రాజమౌళి గారు కాంబినేషన్ అయితే వస్తుంది కదా, SSMB 29 ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఈ మూవీ? ఎట్లుంటదంటే అది ఇంకా నేను చూడలా. మామూలుగా దాన్ని ఏమంటారు, మీమ్స్ కూడా ఇంకా రాలే కాబట్టి ఒకవేళ వస్తే ఏమైనా చెప్పగలను. కానీ చూస్తే రీసెంట్ గా ఒక వార్త బాగా అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ సినిమా గ్లిమ్స్ చూసి రాజమౌళి గారు తన బుక్ సింపేశారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, అదే నేలకేసి కొట్టారని. అంటే అంత పిచ్చెక్కిపోయేలా రీసెంట్ ఇంతకుముందు సినిమా అయిపోయింది అది రామ్ చరణ్ ఫస్ట్ది ఏం సినిమా? ఆహా, త్రిబుల్ దానికి మగధీర. మగధీర ఇంకా ఏముండే యమదొంగ, ఇంకా ఇప్పుడు ఏముంది రీసెంట్ గా బాహుబలి, అవి కూడా ఎట్ట పోవాలను ఈ సినిమా ముందు. అంతా బాక్స్ అంతా షేక్ ఆడిస్తుంది, మహేష్ బాబు గారు పగిలిపోతాయి. మహేష్ బాబు గారు లుక్ ఎలా ఉందన్న ప్రస్తుతానికి మనం చూసుకోండి? మహేష్ బాబు యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొక 40 years 50 years పోయినా కానీ నాలాగే ఉంటాడు. ఇప్పుడు ఇంత ఏజ్ అంటే ఎవరు నమ్మరు. ఆయనకు కూడా సో ఏంటంటే ఒక 50 పోయినా కానీ ఏజ్ 25 23 లోపే ఉంటాడు. అంటే అట్లా కనిపిస్తాడు. మరి 25 అంటే ఘోరం, కానీ ఒక 30 35 అట్లా. ఈ సినిమాతో ఆయన మరి బాక్స్ ఆఫీస్ ఎలా అయ్యే అవకాశం ఉంది? షేక్ ఆడిస్తాడు, బాక్సులన్నీ బద్దలైపోతాయి, థియేటర్లో గోల. మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్ ఎవరన్నది బాగా టాపిక్ గా మారిపోయింది. మీ వేలో ఎవరుంటే బాగుంటుంది అనుకోవచ్చు? మహేష్ బాబు పక్కన అంటావా? ఇప్పుడుండే రాశి ఐడియా ఉందా? మరో విషయం అన్న, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కీరవాణి గారు బీజిఎం అయితే ఇంకా బయటకైతే రాలేదు. ఎలా ఉండొచ్చు అంటే మరొక విధ్వంసం సృష్టించే అవకాశం ఉందా? ఏమన్నారు? కీరవాణి బీజిఎం అంటే బాగానే ఉంటది మంచిగా, ఆయన సాంగ్స్, ఆయన మ్యూజిక్. మరి మహేష్ బాబు గారు అలాగే ఒక లైన్ తోనే రీసెంట్ గా రాజమౌళి గారు ఒక పాస్వర్డ్ అయితే చూపించారు. దీనికోసం ఏమంటారు? పాస్వర్డ్ చూపించారంటారా? అది నేను అంత పెద్దగా మూవీస్ చూడను కాబట్టి దాని గురించి నాకు అంత ఐడియా. థ్యాంక్ యూ అన్న. ఓకే.